నేటి భగత్ సింగ్ జన చైతన్య యాత్ర అంటే మన తెలంగాణ ప్రజలకు చైతన్యం వచ్చి విద్యా వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందించాలని మనందరం కలిసి ప్రభుత్వాన్ని అడగాలి, ఫైట్ చేయాలి. అవునా కదా? మన డబ్బులు దేనికి ఎక్కువ ఖర్చు అవుతున్నాయన్నా? వాటికే కదా. సాగులేదు, ఏం అవసరం లేదు, ఇవి రెండు ఇస్తే సరిపోతుంది. అదే అన్న, ఇప్పుడు దాని చెప్పండి అన్న, ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. విద్యా వైద్యం ఈ ఉచితాలు అన్ని బంద్ చేసి ఉచిత వైద్యం ఉచిత విద్య ఇస్తే సామాన్యుడు అంటానికి తిరిగిలేని బతుకుతాడు. ఇది సత్యం. ఇవన్నీ బంద్ చేయని విద్య వైద్యం ఉచితంగా ఇస్తే చాలు. ఆ గవర్నమెంట్ చేతులెత్తి నమస్కరించండి. ఏమంటారు మీరు? ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం? కంపల్సరీ సామాన్యునికి కావాల్సింది కాదే ఉచిత వైద్యం ఉచిత విద్య రెండు ఇస్తే ఏది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? వాళ్ళు ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ఓటు కోసం అన్ని పథకాలు పెట్టుడు అవి చేసుడు ఇవి చేసుడు చేస్తున్నారు. కానీ ఈ రెండు చేస్తే ఏ ప్రభుత్వం అయినా కూడా అందించకపోవడం వల్ల నష్టపోయేది మనమే కదా. మనమే ప్రశ్నించట్లేదు ఇది కావాలని. ఎవరిని ఇప్పుడు సామాన్య జనాలకి ఎక్కడ ప్రశ్నించాలని తెలియక ప్రశ్నిస్తలేరు, లేదా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికైనా పోయి అడుగుడు వీళ్ళు అంటే మీడియాతో. వీళ్ళకు అలాంటి ఆలోచన రావట్లేదు, వచ్చినా కూడా ప్రశ్నించడానికి భయపడుతున్నారు. ఎక్కడ అడగాలి, ఎవరిని అడగాలి? ఇప్పుడు వచ్చే రాజకీయాలను అడగాం చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు చేసుడు. ఒకటే చెప్తున్నాను, అన్నా నా పేరు జితేందర్, మాది ఇక్కడ ధర్మవరం దగ్గర పడకలనే విలేజ్. కాకపోతే నేను కరీంనగర్లో ఉంటానా. ఇప్పుడు మనము నేటి భగత్ సింగ్ జన చైతన్య కార్యక్రమం అనే ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్న, మెయిన్గా మన ప్రభుత్వము విద్యా వైద్యంతో పాటు ఉపాధి వికేంద్రీకరణ, అంటే ఉపాధి అనేది కేవలం హైదరాబాద్ నగరాలనే ఎక్కువ ఇండస్ట్రీస్ పెడుతున్నారు కదా. సో అక్కడే కాకుండా ఇప్పుడు జిల్లా కేంద్రాలలో కూడా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తే అక్కడ స్థానికంగా ఉండేటువంటి యువతకు కూడా ఉపాధి అనేది దొరుకుద్ది కదా. అవునా కదా? ఇప్పుడు మంచిర్యాలలో ఉంది, సింగరేణి ఉంది, కానీ మనకి ఇక్కడ మంచిర్యాల నుంచి మన ఇక్కడ వరకు ఆదిలాబాద్ వరకు ఎక్కడ కూడా లేవు కదా. అయితే ఇప్పుడు అదే అన్న ఉపాధి వికేంద్రీకరణ అంటే అదే. ఉపాధి అనేది ఒక కేవలం హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కానీ నియోజకవర్గ సెంటర్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో ఏర్పాటు అంటే ఓన్లీ ఇండస్ట్రీస్ అంటే ఏదో కెమికల్ ఫ్యాక్టరీస్ అనే కాదు, మామూలుగా వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి ఎన్నో ఉంటాయి కదా. సో అలాంటి వాటిని ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ యొక్క మెయిన్గా 5 అంశాలను నేను జనం దగ్గర తీసుకొస్తున్నాను. సో మన అందరం కలిసి వీటి కోసం ప్రభుత్వాన్ని నిలదీసినట్టయితే, ప్రశ్నించినట్టయితే, సో ప్రభుత్వం అనేది మనకి ఇది అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో చిన్న ప్రయత్నం చేస్తున్నానా. నేను నా ఒక్కంతోనైతే కాదు, పక్కా కాదు. సో నేనేంటంటే నాలాంటి వాళ్ళందరినీ జమ చేసుకుంటున్నా. ఎవరన్నా ఇప్పుడు చెప్తున్నా, నేను ఒక 10 మందికి చెప్తున్నారు, ఒకరు ఎదురు న్యాయపడి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలనేటువంటి ఒక ఆలోచన అన్న. రెస్పెక్ట్ అండ్ పని లేనోనికి ఒక తీరు ఉంటుంది. ఓకే, ఎందుకు ఉంటుంది? అది ఎందుకు మారది? బికాస్ ఆఫ్ కరప్షన్ అండ్ మనీ. ఇప్పుడు కాదు అంటే నేను చెప్తాను అనుకోకండి, ఇప్పుడు కాదు, ఇంకా 100 years అయినా ఇది మారదు. ఎందుకు మారదు అంటే రాజకీయ నాయకులు మారినంత వరకు ఇది మారదు. మంచి మాటలు చెప్తాను, మైక్ పెట్టుకొని వద్దు మైక్ వద్దు మారదు. ఇప్పుడు ప్రశ్నించే పొద్దున్న చూసావా, దాన్ని నొక్కరంటావా? పరప్పని నొక్కుతారు, 100% నొక్కుతారు. ప్రశ్నించే పొద్దును లేవనియరు. ఎస్, ఈ భావజాలం నాకు లేదని కాదు, ఇది ఎప్పటి నుంచో నాకు ఉంది, కానీ ఇది సాధ్యం కాదు. మరి ఏం చేద్దాం? ఏది అంటే ఏం చేద్దాం? ఇట్లే ఉంటారు నలుగురితో పాటు నారాయణ. మనం ఏం చేద్దాం? మార్పు కోసం ఇప్పుడు మనమే ఉన్నావా? ఎంతో మంది పోరాడలేదు అనుకుంటున్నారా? ఏమైంది? బరంపరి కలవలేదు అంటారా?
మార్పు జరగాలంటే అది పాలిటిక్స్ ఉంటే మొదలవ్వాలి. ఒక్కడి నుంచి మొదలవుతే అది అసాధ్యం. అది పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఓకే, నువ్వు అన్నావు, నేను ఒప్పుకుంటా, మంచిగా ఉంది. ఏ మార్పుకు మరి మార్పు రావాలంటే ఏ రకంగా అయితే మార్పు వస్తుందో చెప్పండి. ఏది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ అనేది పోతుంది అంటారా? అది పాసిబుల్ అయినా ప్రతి దగ్గర కరప్షన్, 10 రూపాయలది కరప్షన్, 10 రూపాయల దాదా 2 రూపాయలు ఆయనకి ఇస్తే పని అవుతుంది. 10 రూపాయలు పెడితే కాదు, 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి. ఓకే, ఇది కాదు అని ఎవరు అనలేరు. ఎందుకంటే నేనే చెప్తున్నా, నేను అనుభవించున్నా, ప్రతి దగ్గర అనుభవించున్నా. నేను ఈ 5 అంశాలకు సంబంధించి నువ్వేనో కూడా ఇబ్బంది పడ్డావు. 5 అంశాలను కాదు, ఇక్కడ 5 అంశాలు మీరు పెట్టారు కాబట్టి నేను ఇక్కడ చూసినాను. సమన్యాయం అనేది ఇది, దీనికి మొత్తానికి ఇది ఒక్కటి చాలు, ఇది అవసరం లేదు. ఇక సమన్యాయం అంటే ఏంటిది? విద్యలో, వైద్యంలో, ఈవెన్ ఉపాధిలో, పనిలో కానీ వాట్ ఎవర్ ఎక్కడైనా. ఇప్పుడు రిచెస్ ఉన్నాయి, దాంట్లో అయినా దేంట్లో చూసుకున్నా సమన్యాయం ఇది ఒక్కటి సరిపోతుంది. ఇదే కదా మెయిన్ సమన్యాయం అంటే, అదే కదా. ప్రతి దాంట్లో న్యాయం అది జరుగుతుంది అంటారా? ఇది అదే మరి జరగనప్పుడు మరి ఎందుకు ఈ స్వతంత్ర దేశం, ఈ స్వతంత్ర భారతదేశం ఎందుకు? ఇప్పుడు ఆ బ్రిటిష్ వాడు పరిపాలిస్తాడని చెప్పేసి మా భగత్ సింగ్ లాంటి వాళ్ళు కొత్తగా వాళ్ళ ప్రాణాలు అర్పించాయి. వాళ్ళ త్యాగాలకు అర్థం లేదా? పక్కోడికి ఏమైతుంది అనే రెస్పాన్సిబిలిటీ. నా స్వార్థం నేను చూసుకుంటా, నా స్వార్థం ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరు ఏమైపోతే మనకి ఎందుకు? ఏ స్వతంత్ర ఆ గొప్ప వాళ్ళ త్యాగాల కనీసం అదే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేకపోతారు. అది మారాలంటే ఎవరు తీసుకుంటారా? ఇప్పుడు దీంతో ఇబ్బంది పడేది ఎవరు? ఇక్కడ విషయం చెప్తా అన్న, నువ్వు ఒకరికి 10,000 రూపాయలు అప్పించావు, అని టైంకి ఇస్తారు, నెల రోజులకి ఇస్తా అన్నాడు, సంవత్సరం అయింది ఇస్తారు. ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? అవసరం గొడవ పెడతావు, 100 మీద వస్తుంటే లాక్కుంటావు. అవునా కదా? నీకు అవసరం అయితే ఇంకేమైనా చేస్తావు, నీకు ఇంకా ఇవ్వకపోతే మొత్తానికి అయితే నీకు ఫ్రెండే కావచ్చు, చుట్టమే కావచ్చు, కానీ నువ్వేం చేస్తావు? మొత్తానికి అయితే నా డబ్బులు నాకు కావాలని చెప్పేసి గొడవ పెట్టుకొని కానీ నీ డబ్బులు తీసుకుంటావు. మరన్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం కష్టపడి సంపాదించిన పైసలు అనేవి అన్ని ఇక్కడ ఏమవుతున్నాయంటే మన స్కూల్ ఫీజులకు పోతున్నాయి, అవునా? మన హాస్పిటల్లో బిల్లులకు పోతున్నాయి, అవునా కదా? అంటే లక్షలు అవుతున్నాయి, లక్షల రూపాయలు ఇక్కడ మన కష్టం అనేది బూడిదలో వచ్చిన పండిర్ లెక్క అవుతుంటే, మరి బాధితులు నువ్వే గొంతెత్తకపోతే వాడు బలిసినోడు నీ మీద స్వారీ చేస్తాడు. ఇక్కడ బాధ్యతలు ఒక్కడు ప్రశ్నిస్తే సరిపోదన్న. ఎదుటోడు మనకంటే బలవంతుడు, డబ్బున్నాడు, అది గొంతు మనం ఎంత ట్రై చేసినా కూడా మనం విఫలం అయితేనే ఉంటాం. నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటా. ఖచ్చితంగా ఎదుటోడు బలవంతుడు అంటే వాళ్ళు రాజకీయ నాయకులే కదా, రాజకీయ నాయకులు లేకపోతే ఈ మన ప్రభుత్వమే వ్యవస్థ. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నానా, వాళ్ళకు ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరన్నా? ప్రజలమైన మనమే కదా. నిజంగా సుప్రీం పవర్ అనేది మనమే వాళ్ళకి ఇచ్చినాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చి మనం వాళ్ళకి భయపడడం అనేది అది బానిసత్వం కాదా అన్న? అందరం కలిసి ఇచ్చినాం. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినావు. ఎస్, ఒక్కరు ప్రశ్నించారు అనుకో, ఆ ఒక్కరిని ఏలెత్తి చూపెడతారు ఖచ్చితంగా. 100 మంది ఏలెత్తి చూపించారు అనుకో, అవును. ఎవరిని కూడా టార్గెట్. అందుకే అన్న ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, నేను ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టుకున్నా, అంటే మామూలుగా ఉంటే నడదని చెప్పేసి నేటి భగత్ సింగ్ జనచైతన్య ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం చెప్తున్నా ఏంటనంటే, ఒక 5 అంశాలతో కూడినటువంటి ఒక వ్యవస్థను బాధితులమైన ప్రజలము, పేద సామాన్య ప్రజలము మనమే మన కోసం ఒక నవ సమాజాన్ని లేకపోతే ఒక పటిష్టమైన ఒక వ్యవస్థను నిర్మించుకోవడానికి దీనికోసం సంవత్సరాల తరబడి ఏదో చేయాల్సిన అవసరమే లేదు. అందరం కలిసి ఒక్క 10 రోజులు గట్టిగా పోరాటం చేస్తే ఈ 5 అంశాలను ఎవడు అమలు చేయడం చూద్దాం. చేయాల్సింది ఒకటే. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. సమస్యలు ఉన్నాయి, దాని గురించే పక్కపడతాడు, కనీసం దాని గురించి మాట్లాడడానికి టైం ఇస్తుంది. ఈ 5 అంశాల మీద ఇప్పుడున్న ఈ సమాజం ఈ జనరేషన్ మన చుట్టూ, ఎందుకంటే ఇప్పుడు మనకు స్వతంత్రానికి ముందు అయినా స్వతంత్రం వచ్చినాక మన తెలంగాణ పోరాటం అయినా కానీ అందరు చేయలే. ఫస్ట్ చెప్తున్నా,
స్వతంత్ర పోరాటం కూడా అందరు చేయలే, చేసేవాళ్ళు పోరాటం చేసిండ్రు, వాళ్ళకు సపోర్ట్ చేసిన జనం ఉన్నారు. మన తెలంగాణ ఉద్యమం కూడా చేసేవాళ్ళు ఉద్యమం చేసిండ్రు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో జనం మనం సపోర్ట్ చేసినాం. అంటే ప్రతి ఒక్కరు కత్తి పట్టుకొని యుద్ధ రంగంలో దిగి ఫటాఫటా అని చెప్పేసి యుద్ధం చేయరు. సో యుద్ధం చేసే వాళ్ళు కత్తి పట్టి యుద్ధం చేస్తారు, వెనకాల వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు అన్ని సమకూర్చే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అంటే ఇక్కడ ఒకరికొకరు మద్దతుగా ఉండి మనము వీటి కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇక అవుతుందా పోతుందా అని చెప్పేసి అనుకుంటానా. అన్న నీకైనా ఇంత మంచి షాపు ఇది ఉంది కానీ నేను ఇంతకంటే అధ్వానం, నా చరిత్ర చెప్పుకుంటే ఒడవది, నేను ఉండుటా అని చెప్పాను. చెప్పాను ఇది చేయాలంటే మీ వెనకాల 100 మంది ఉండాలి. 100 మంది ఉండాలంటే మీకంటూ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో మందిని తీసుకొని మీ భావజాలను ఎవరైతే అనుగుణంగా మాట్లాడతారో వాళ్ళని వెంబడి పెట్టుకోవాలి. అప్పుడేది సాధ్యమైతే టీం వర్క్ ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చి చెప్పారు ఇది ఇటు అలా అటు, నువ్వు అటు వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా. సో మీకంటూ ఒకటి ఉండాలి, ఒక టీం ఉండాలి అన్న. అందుకోసం పోరాటం చేయాలన్నా ఒకరితో సాధ్యం కాదు కదా. కాదు మీరు ఏంటంటే స్పెసిఫిక్ గా ఒకరి కంట్లో పడక స్పెసిఫిక్ గా మీ టార్గెట్ వేసారు అనుకోండి అన్న, మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఈ రోజు మీరు ఎక్కువ రేపు 100 మంది కలిసారు అనుకో, అయినా కూడా 100 మంది ఒక్కరైనా ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఈ సమాజాన్ని మార్చాలంటే ఈ జనరేషన్ లో ఈ రోజులలో ఎందుకంటే కనీసం మీరు మాట్లాడడం చాలా చిన్న విషయం కాదు. మీరు ఇంకా తిరుగుతారు, కనీసం ఈ జనరేషన్ లో కనీసం నేను పట్టించుకుంటూ ఉండేదండి. అదే బ్రదర్, ఇప్పుడు ఈ జనరేషన్ అన్న మేము విద్య చదివినప్పుడు మా తల్లిదండ్రులు స్పెసిఫిక్ ఒక 10,000 లోపు మాకు 10th ఇంటర్మీడియట్ అయిపోయింది. కానీ ఈ జనరేషన్ మా అక్క వాళ్ళ పిల్లలు ఇప్పుడు జస్ట్ 6th క్లాస్, ఫర్ 1 year 1 lakh 6th క్లాస్. ఈ పాప నర్సరీ తెలుసా? 18,000 పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు మా బాబుకి 5th క్లాస్ అన్న. మనం ఎంత అనుకున్నా రాజకీయ పరంగా బాగా చేంజ్ కావాలన్న. ఇప్పుడు మనం ఎంత కొట్లాడినా కూడా ఈ అన్నమలు చేసేది వాళ్ళే. ఎప్పుడైతే విద్య వైద్యం ఈ రెండు ఉచితంగా ఇస్తారో ప్రజలల్లా వాళ్ళకు వేరే ఇక ఇవి రెండు స్వతంత్రం అనేది కూడా అన్న ఏదో 5-10 సంవత్సరాల పోరాటం చేస్తే రాలే, 90 సంవత్సరాలు పట్టింది. 90 సంవత్సరాలు లక్షల మంది వాళ్ళ రక్తాన్ని చిందించి ప్రాణత్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ కూడా జై తెలంగాణగానే రాలేదు. ఇంకోటి ఇప్పుడు ఏంటనన్నా, ఇది నేను చెప్పేది ఏదో కొత్త సబ్జెక్ట్ కాదు, ఏదో పెద్ద జ్ఞానం కాదు. ఇది ఏంటిది, జస్ట్ మనం బాధింపబడుతున్నాం, మనం సఫర్ అయ్యేది వీటి వల్ల. సో మనం సఫర్ అయ్యేటువంటి అంశాలను మనం సాధించుకుందాం రాండి అని అంటున్నాం అంతే. వ్యవస్థ ఇట్లా ఉంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వ్యవస్థల మార్పు మీరు అనేది మార్పు ఏమాలనే కోరుకుంటారు, కానీ ఒక్కరి సమస్య ఈ రోజు మీరు ఒక లేఖ దాన్ని రాసి మీరు అంటే జనాలు ఉత్తేజపరచడానికి అంటే ఈ రోజు మీరు ప్రయత్నిస్తారు. కానీ ఈ రోజుకి నాయకులు అయితే దీన్ని లేవనంటే లేదా, ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ప్రశ్నలు కూడా లేవనిస్తారు. ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళకు మళ్ళీ పదవి వచ్చేసరికి ఇదే సమస్య ఉంటాయి కదా. ఈ రెండు ఎప్పటికి మారాయి. ఈ విద్యా వైద్యం ఎప్పటికి 100% ఎందుకంటే విద్యా వైద్యం ఇచ్చినాక అందరు తెలివంతులు అవుతారు, అందరు గొంతెచ్చి ప్రశ్నిస్తారు కదా. ఈ సమాజం అంతా నవ సమాజం కొత్త విద్యార్థులు మరి ఇప్పుడు నువ్వు అడిగితే ఇదొక వ్యాపారం పోలేకపోతున్నామని మననే నువ్వు చదువుకొని విద్యావంతులు అయిన తర్వాత నువ్వు క్వశ్చన్ అయ్యావా ఈ సమాజం ఏది ఈ వ్యవస్థలో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరూ ప్రశ్నిస్తారు కదా. ఈ రెండు ఎప్పటికి చేంజ్ కావాలన్నా, ఈ రెండు నా ఉద్దేశం కూడా ఏంటంటే చేంజ్ అయ్యేటట్టు లేవు కాబట్టి మనమే ఇక్కడ బాధపడతాము అనేది మీ ఉద్దేశం. నేను బయలుదేరిన, నేను చాలా పేదవాడిని, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటి ఒక గరీబోని నేను బయలుదేరిన, నాలాంటి సఫర్ అయ్యేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి యువత మన రాష్ట్రంలో ఎవరైనా ఉంటే వాళ్ళు నాతో కలిసి వస్తే 10 రోజులలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలాంటి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా వైద్యం అనేది ఉచితంగా సాధించి పెడతా.